వెల్కమ్ టు వెదర్ రిపోర్ట్. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. మరి ఇవాళ హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది చూద్దాం. ముందుగా తెలంగాణ విషయం చూద్దాం. తెలంగాణలో కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ములుగు, సిద్దిపేట, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ అండ్ ములుగు, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడతాయి. ఇక నైరుతి ఋతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కారణంగా ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇక ద్రోణి ప్రభావంతో రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో అల్వాల్ అండ్ కంటోన్మెంట్, ఎల్బీ నగర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట, రాజేంద్ర నగర్, ఇటు కార్వాన్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచే హైదరాబాద్లో వాతావరణం మేఘవృతమై ఉంది. సాయంత్రానికి నగరంలో ఇక జోరుగా వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంటే హైదరాబాద్ ఇదైతే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ వర్ష సూచన ఉంది, ఏపీ విషయం చూద్దాం. ప్రధానంగా ఉత్తరాంధ్రలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్తోంది వాతావరణ శాఖ. మన్యం, అల్లూరి, విశాఖ అండ్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తోంది. అలాగే కోస్తా జిల్లాల్లో భారీగా వానలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడబోతున్నాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ చెప్తోంది. అదేవిధంగా అక్కడక్కడ పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు అలర్ట్ జారీ చేస్తోంది వాతావరణ శాఖ. ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్.